హే గాయ్స్! నేను మీ సాయితల్లిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి మా బేబీ కోసం మేము తీసుకున్న బెడ్డింగ్ సెట్ అనమాట. యాక్చువల్‌గా ఈ వీడియో నేను నా డెలివరీ అయిన 20th డేన తీసిన వీడియో అనమాట. నా ఫేస్ చూడొచ్చు చాలా డల్‌గా ఉంది. అండ్ నాకైతే అసలు రెస్ట్ అనేదే లేదు బేబీతోని. ఎందుకంటే బేబీ నా మీదే పడుకునేది. కింద వేస్తే లేచిపోతుందనమాట. అండ్ బేబీ ఎవరి దగ్గరికి వెళ్ళదు. నా దగ్గరే ఎక్కువ ఉంటుంది. సో, ఇంకా కంటిన్యూయస్ బేబీని ఎత్తుకుని తిప్పడము, నా మీద పడుకోబెట్టడము, బెడ్ మీద నేను కూర్చోవడము, నాకైతే చాలా స్లీప్‌లెస్ నైట్స్ అనమాట. అండ్ ఇప్పుడొచ్చేసి మనము బెడ్డింగ్ సెట్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ బెడ్డింగ్ సెట్ వచ్చేసి ఇది నేను ఫస్ట్ క్రైలో అయితే తీసుకున్నాను. ఫస్ట్ క్రైనైతే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా ఎవరికన్నా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. నేను సెండ్ చేస్తాను. అండ్ ఫస్ట్ క్రైలో ఈ బెడ్డింగ్ సెట్ అలానే కొన్ని పిల్లోస్ అయితే తీసుకున్నాము. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ముందుగానే బెడ్డింగ్ సెట్స్ అవన్నీ తీసుకోవద్దు. లైక్ బేబీ పుట్టిన వెంటనే అయితే తీసుకోవద్దు. అంటే మీ బేబీని బట్టి చూసుకోండి. సో, మా బేబీ అయితే నేను నా దగ్గరే పడుకోబెట్టుకునేదాన్ని. సో, బెడ్డింగ్ సెట్ నీడ్ అయితే అంతగా లేదు. సో, యాక్చువల్‌గా ఈ బెడ్డింగ్ సెట్ అంతా నేను స్టిల్ ఇప్పటికి కూడా యూజ్ చేయలేదు. 3 మంత్స్ కంప్లీట్ అయ్యాయి మా బేబీకి. అండ్ స్టిల్ నేను ఈ బెడ్డింగ్ సెట్‌లో ఒక్కటి కూడా యూజ్ చేయలేదు. సో, ఈ బెడ్డింగ్ సెట్‌లో అయితే మొత్తం 4 పీసెస్ అయితే వస్తాయి. ఒక్కొక్కటి చూద్దాము. అండ్ నేను పెట్టిన టోటల్ బెడ్డింగ్ సెట్‌లో మొత్తం 4 ఐటెమ్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ టైప్ బెడ్డింగ్ సెట్, జిప్పర్ బ్యాగ్ ఒకటి, అలానే మస్కిటో బెడ్ ఒకటి, ఇంకొకటి రౌండ్ షేప్ బెడ్ ఒకటి వచ్చింది. సో, ఫస్ట్ వచ్చేసి నేను స్క్వేర్ టైప్ బెడ్డింగ్ సెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నాకు ఇది ఓపెన్ చేయగానే ఏమనిపించిందంటే ఇది క్రాడిల్‌లోకి వేయడానికి బాగా సెట్ అవుతుంది అనిపించింది. బట్ నేనైతే క్రాడిల్‌లోకి కూడా యూజ్ చేయలేదు. అండ్ ఒక స్మాల్ టిప్ గాయ్స్, ఈ వీడియోలో నేను చూపించిన బెడ్డింగ్ సెట్ అలానే ఇంకొక హగ్ పిల్లో ముందొస్తుంది వీడియో ముందర. సో, 2 నేనైతే యూజ్ చేయలేదు. అండ్ మీరు కూడా ముందుగానే కొనేసుకొని ఏది పెట్టేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సర్కిల్ బెడ్ అనమాట. ఈచ్ బెడ్డింగ్ సెట్‌కి మనకైతే పిల్లోస్ వచ్చాయి. బట్ పిల్లోస్ లోపల అంతా చాలా గట్టిగా ఉంది. అంత స్మూత్‌గా కూడా లేదు. అండ్ ఈ సర్కిల్ బెడ్ స్పెషాలిటీ ఏంటి అంటే లేస్ ఇచ్చారు. ఈ లేస్‌తో మనము కొంచెం టైట్ చేస్తే అది లోటస్ లాగా అవుతుంది. నాకైతే ఈ ఫీచర్ బాగా నచ్చింది ఇందులో. అండ్ మేమిది బేబీ పుట్టిన ఇంకా 1 మంత్ నిండకుండానే బెడ్డింగ్ సెట్స్ అన్నీ తీసేసుకున్నాము. ఫ్యూచర్‌లో యూజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో. బట్ స్టిల్ 3 మంత్స్ వచ్చినా కూడా బేబీకి మేమైతే ఇది యూజ్ అనేది చేయలేదు. అండ్ రిటర్న్ పీరియడ్ కూడా లేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్డింగ్ సెట్‌తో పాటు వచ్చింది ఈ జిప్పర్ బ్యాగ్. జిప్పర్ బ్యాగ్ ఆల్రెడీ మేము తీసుకున్నాము. బేబీ పుట్టగానే ఫస్ట్ క్రైలోనే బేబీ హగ్ బ్రాండ్ అయితే ఒక జిప్పర్ బ్యాగ్ తీసుకున్నాము. సో, ఈ జిప్పర్ బ్యాగ్ మాకు ఎక్సెస్ అనమాట. యూజ్ చేయలేదు. అండ్ కంపేర్ టు ద ఫస్ట్ వన్ ఇది కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంది. అండ్ చాలా చిన్నది కూడా దాంతో కంపేర్ చేస్తే. అండ్ ఫైనల్లీ మస్కిటో బెడ్ అనమాట. ఉన్న 4 బెడ్స్‌లో ఇది చాలా మెత్తగా ఉంది. అండ్ చాలా కింద పడుకునేది కూడా చాలా ఎక్కువ ఫోమ్ అది బాగుంది. బట్ స్టిల్ ఇది కూడా మేము యూజ్ చేయలేదు. ఎందుకంటే బేబీని మేము ఎక్కువ క్రాడిల్‌లోనే పడుకోబెడతాము. అండ్ ఫస్ట్ తీసుకున్న జిప్పర్ బ్యాగ్‌లోనే స్టిల్ అదే క్రాడిల్‌లో వేసి మేము పడుకోబెడతామనమాట. సో దట్ జిప్ వేస్తుంటే బేబీకి హగ్ చేసుకునే ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి ఇంకా మేము ఫస్ట్ తీసుకున్న జిప్పర్ బ్యాగ్‌లోనే పెడుతున్నాము. అండ్ ఈ బెడ్డింగ్ సెట్ అయితే స్టిల్ ఇంకా మేము యూజ్ కూడా చేయలేదు. సో, ఇవి 4 టైప్స్ ఆఫ్ బెడ్డింగ్ సెట్స్ అనమాట. ఇంక్లూడింగ్ జిప్పర్ బ్యాగ్. జిప్పర్ బ్యాగ్ క్యారీ చేయడానికే కాదు, బేబీని హగ్ చేసుకునేలా ఉండేదానికి కూడా మనం పడుకోబెట్టేటప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ ఈ 4 బెడ్డింగ్ సెట్ కాస్ట్ 1600 ప్లస్ అయితే పడింది ఫస్ట్ క్రైలో. అండ్ నెక్స్ట్ పిల్లో వచ్చేసి ఇది బేబీ హగ్ పిల్లో అనమాట. దీనికి నేను మంకీ పిల్లో అని కూడా నేమ్ చేసుకున్నా. ఎందుకు అంటే అది కలర్ అది చూడడానికి నాకు మంకీలా అనిపించింది.
బట్ అది మాకు రాగానే హెడ్ పెట్టే చోట కొంచెం లోతులా ఉండడంతో అది యూజ్ చేయాలా వద్దా అని చెప్పి 3 మంత్స్ కంప్లీట్ అయినా కూడా మేమైతే ఈ హగ్ పిల్లోని యూజ్ చేయనే లేదు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 250 అలా పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవ్ ల్యాబ్‌ది బేబీ క్యారీ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. ఈవెన్ దో మాకు ట్రావెల్ ఏమీ లేకపోయినా కూడా ఇది ముందుగానే తీసేసుకున్నామనమాట. అండ్ ఇది బేబీ హెడ్ నిలబెట్టిన తర్వాత యూజ్ చేద్దాము అనుకున్నాము. సో, ఇది ఇంకా అయితే మేము ట్రై చేయలేదు. ఎలా వాడాలి ఏంటి అనేది. సో, బేబీ కొంచెం హెడ్ అది నిలబెట్టిన తర్వాత ఈ పొజిషన్స్‌లో పెట్టి ట్రై చేయాలి. జస్ట్ నేనైతే వేసుకొని చూసాను. బట్ నాకు ఆ క్లిప్ సెట్టింగ్స్ అవి ఎలా అటాచ్ చేసుకోవాలి బాడీకి అని చెప్పి అర్థం కాలేదు. సో, వన్స్ బేబీని కూర్చోబెట్టిన తర్వాత నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1500 అయితే పడింది ఫ్లిప్‌కార్ట్‌లో.